అంతా చాలా దిగులుగా అనిపించింది. మర్చిపోలేకపోతున్నాం అసలు. అంటే నాగోర్ సినిమాకి అమ్మ మొగుడిని చూపించారు మాకు. హాస్పిటల్ బోర్డు చూస్తే లిటరల్లీ నాకు తడిసిపోతుంది, భయమేదు. ఈవెన్ నేను శ్మశానంకి కూడా వెళ్తాను. సమ్మర్ హాలిడేస్ అన్నీ కూడా గడిచిపోయి స్కూల్స్ అయితే రీఓపెన్స్ అయిపోయి ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ కూడా జూన్ 13th నుండి రీఓపెన్ అయ్యిందండి. కాకపోతే రోషన్ వాళ్ళ స్కూల్ మాత్రం జూన్ 12th రీఓపెన్ చేశారు, ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్కి మాత్రమే. సో రోషన్ అయితే 10th వచ్చాడు కదా, సో వాళ్ళకైతే జూన్ 12th నుండే క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఆ రోజు బుధవారం, దట్టు 12th అనే నెంబర్ నాకు కూడా ఇష్టమే, 13 నెంబర్తో కంటే కూడా. సో 12th నెంబర్తో ఉన్న రోజు స్కూల్ పెట్టడం అనేది నాకు కూడా మంచిగా అనిపించింది. సో బయలుదేరిపోమని చెప్పాను స్కూల్కి. అయితే నార్మల్గా స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయితే కనుక ఇంట్లో నా డే రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లోనైతే మీకు చూపిస్తాను. వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్గా ఇంకా స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయిందంటే మార్నింగే లెగాలి, లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. దానికంటే ముందు ఎర్లీ మార్నింగే ఇంకా లేచి మేము మేడ మీదకి అయితే వెళ్ళి కొన్ని పువ్వులను అయితే కోసుకుంటున్నాం అనమాట. రోషన్ చక్కగా స్నానం అన్నీ చేసేస్తాడు, స్కూల్స్ ఉంటే చాలా ఫాస్ట్గా లేస్తాడు. అండ్ మార్నింగ్ ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు, వాడే లేచి వాడే స్నానం అన్నీ చేసుకొని మేడ మీదకి వెళ్ళి పూలన్నీ కోసుకొని వచ్చి దేవుడి దగ్గర అండ్ అలాగే వాళ్ళ తాతయ్య దగ్గర అందరి దగ్గర పెడతాడనమాట. సో ఇలాగా మేడ మీదకి వెళ్ళి ఫస్ట్ అయితే మా ఇద్దరం పూలు అయితే కోసుకొని వచ్చాం. అలానే బుధవారంతో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదని చెప్పి కొంచెం గరిక కూడా తీసుకొచ్చి వినాయకుడి దగ్గర అయితే పెట్టుకొని పూజ చేసుకుంటానని చెప్పాడు. పూజ అంటే జస్ట్ దండం పెట్టుకుంటాడు అంతే, దీపమన్నీ పెట్టడం రాదు. సో తను ఇంకా పని చేస్తుండగా ఈలోపు నేనైతే లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చానమాట ఫ్రెష్ అయ్యి. సో ఫస్ట్ ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ నేను చేసిన పని పిల్లలకి ఎగ్స్ బాయిల్ చేయడం, పాలు మరగబెట్టడం, ఇంకా మాకు టీ పెట్టుకోవడం. ఈ మధ్యకాలంలో మిల్క్ టీ అయితే చాలా వరకు తగ్గించాను, వీక్లీ వన్స్ కూడా తాగట్లేదు, బ్లాక్ టీ ఎక్కువ తాగుతున్నాను. బ్లాక్ టీ నాకు చాలా చాలా నచ్చుతుంది మిల్క్ టీతో పోల్చుకుంటే. బట్ ఈరోజు మిల్క్ టీ కూడా అడిగారు, కొంచెం ఆయన కూడా తాగడం మానేశారు. సరే ఇద్దరికి ఎందుకో తాగాలనిపించి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అని చెప్పేసి మిల్క్ టీ అయితే ఇంకా పెట్టుకున్నాం అనమాట. ఇందులో సింపుల్గా వచ్చేసి ఏం లేదు, నేను టీ పౌడర్ వేసాను అండ్ అలాగే చిన్న అల్లం దాల్చిన చెక్క అండ్ ఒక లవంగ కాదు యాలక వేసి మంచిగా టీని అయితే మరగబెట్టుకున్నాను. అలానే టీలోకి కానీ కాఫీలోకి కానీ పిల్లలకి పాలల్లోకి కానీ నా చాలా వరకు షుగర్ని అయితే అవాయిడ్ చేస్తున్నాను అనమాట. ఆర్గానిక్ బెల్లం పౌడర్ని అయితే వేసుకొని టీ కానీ కాఫీ కానీ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఆర్గానిక్ బెల్లం పౌడర్ని ఇక్కడ నేను లోకల్ సూపర్ మార్కెట్లో తెచ్చుకొని అదే యూస్ చేస్తున్నాను. అస్సలు టేస్ట్ డిఫరెన్సే లేదు, ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇలాగా ఇక్కడ బెల్లంతో మంచిగా మసాలా టీ అయితే పెట్టుకొని ఇద్దరం కూడా తాగేసామన్నమాట. సో ఫస్ట్ టీ పడింది అనుకోండి అసలు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా. నార్మల్గా అయితే నాకు చాలా ఇష్టం, రోజుకి ఒక 5-6 సార్లు తాగమన్నా తాగుతాను టీని. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ఈ మిల్క్ టీని అయితే అవాయిడ్ చేస్తున్నాను అనమాట. అలా ఇంకా టీ అంతా కూడా తాగేసిన తర్వాత ఈలోపు ఎర్లీ మార్నింగ్ ఒక పార్సల్ అయితే వచ్చిందండి. అసలు ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. సో మార్నింగే వచ్చింది. ఇంకా పార్సల్ వచ్చిన తర్వాత చూడకుండా అస్సలు నేను ఆగలేను అనమాట. అందులోనే నా ఫేవరెట్ బ్రాండ్ నుండి పార్సల్ అయితే వచ్చింది, ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుండి. నేను మీకు ఒక 3 months బ్యాక్ చెప్పాను కదా, కిచెన్లోని చాలా వరకు యుటెన్సిల్స్ అన్నీ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి. అయితే అన్నీ కూడా ఒక్కసారి కొనుక్కోలేక నేను మంత్లీ ఒక ప్రోడక్ట్ కానీ 2 products కానీ అలా డబ్బులను చూసుకొని ఒక్కొక్కటిగా కొనుక్కుందామని చెప్పేసి కొనుక్కుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్కి అయితే చాలా చాలా ఎడిక్ట్ అయిపోయానండి. ఇందులోని మనము కుక్ చేసుకుంటే నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నార్మల్గా వీడియోస్ చూసినప్పుడు వీళ్ళు ఇలా చెప్తున్నారు, అసలు నిజమేనా అని అనుకున్నాను. బట్ నిజంగా టూ గుడ్, క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను వచ్చేసి ఈరోజు ఒక కడాయి తెప్పించుకున్నాను, ట్రైప్లో. ఇది మనకి స్టీల్ కడాయి అనమాట. ఇది స్టీల్ కూడా కాదు, ఇది అంటే స్టెయిన్లెస్ స్టీల్, చాలా మందంగా ఉంటుంది. నార్మల్గా నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా, అసలు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ ఏమైనా సరే చాలా మందంగా ఉంటాయి.
అండ్ చాలా బరువుగా ఉంటాయి. తర్వాత వచ్చేసి అసలు అడుగు పట్టడం కానీ అలా ఏమీ ఉండదన్నమాట. అంటే నాన్ స్టిక్ లాగే మనకు పనిచేస్తుంది. నాన్ స్టిక్లో ఏంటంటే మనకి కోటెడ్ చేస్తారు కదా, మనకి ఏవి అడుగు పట్టేయకుండా పైన ఒక లేయర్ లాంటిది ఒక కోటింగ్ అయితే వేస్తారు. కానీ ఇలాంటిలోని ఈ కడాయికి కానీ దేనికైనా సరే అలాంటి హార్మ్ఫుల్ కానీ అలాంటి కెమికల్స్తో కూడిన కోటింగ్స్ ఎలాంటివి కూడా జరగవన్నమాట, వెయ్యరు. సో కానీ ఫుడ్ కూడా అసలు అడుగు పెట్టడం అసలు అలా జరగదన్నమాట. నాకు ఫుడ్ కూడా టేస్ట్ చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకే తెప్పించుకున్నాను. వాటితో పాటు ఒక ప్యాన్ కూడా తెప్పించుకున్నాను అనమాట. ఇది మనకి స్క్వేర్ వస్తుంది అనమాట. సో ఆ ప్యాన్ కూడా తెప్పించుకున్నాను. ఇది మనకి ఐరన్ అండి, క్యాస్ట్ ఐరన్ కాదు, ఐరన్ది. మనకి ఇప్పుడు జనరల్గా రోడ్ సైడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, నూడిల్స్ అవి ప్రిపేర్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర కళాయిలు ఉంటాయి కదా. సో వాళ్ళ దగ్గర అలాంటి కళాయి మెటీరియల్ లాంటిది ఒక ప్యాన్ తీసుకున్నాను. కళాయితోని ఒక స్పాచులా కూడా ఫ్రీ ఇచ్చారు, అది కూడా చాలా చాలా బాగుందనమాట. అండ్ నేను బుజ్జి కళాయిని అయితే తెప్పించుకున్నాను అనమాట, చిన్నది. మార్నింగ్ పిల్లలకి లంచ్కి దేనికైనా కర్రీస్కి కానీ దేనికైనా సరే చిన్న చిన్నవి మనం ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువకి చాలా బాగుంటుందని చెప్పేసి ఈ కళాయిని అయితే తెప్పించుకున్నాను. సో నాకు ఉదయాన్నే పార్సల్ వచ్చేసింది కదా, ఇంకా వీటిలోనే వంట చేసేద్దామని చెప్పేసి, అంటే రోషన్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి వంటనైతే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఇది 3 లేయర్స్తో వస్తుందండి. స్టీల్ అనేది చాలా థిక్గా వస్తుంది. మనకి నాన్ స్టిక్ ఎలా అయితే పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది. అండ్ తొందరగా హీట్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా అల్యూమినియం పాత్రలో వండుకునే దానికంటే కూడా ఈ ట్రైప్లే కుక్వేర్ సెట్లోని కర్రీస్ కానీ ఏమైనా రెసిపీస్ కానీ ప్రిపేర్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ కానీ ఏవి కూడా ఇందులో మిక్స్ అవ్వవు. అందుకే మనకి ఫుడ్ అంత టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. అండ్ చూడడానికి కూడా మనకి కిచెన్కి ఎంత ప్లెజెంటెడ్గా అనిపిస్తుందో మన పిల్లల హెల్త్ కూడా అంతే మంచిగా కాపాడుతుంది అనమాట. ఎందుకంటే అలాంటి నాన్ స్టిక్ మీద వండామనుకోండి, ఆ లేయర్స్ అనేవి చిన్నవిగా ఫుడ్లో కలిసిపోయి క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అలానే అల్యూమినియం పాత్రలో వండితే కూడా ఆ బ్లాక్ ఒక కోట్ లాగా ఉంటుంది కదా, అది కూడా వదిలి అది కూడా మనకి క్యాన్సర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. సో అందుకే అలాంటివి ఏమి కూడా మనము రిస్క్ తీసుకోకుండా ఉండాలి అంటే కనుక చక్కగా ఇలాంటి మీరు ట్రైప్లై కుక్వేర్ సెట్స్ని అయితే యూస్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదు, కుక్కర్స్ ఉన్నాయి, కడాయిస్ ఉన్నాయి, క్యాస్ట్ ఐరన్ ఉన్నాయి, ఐరన్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా బరువుగా చాలా థిక్గా అండ్ స్టడీగా మొత్తం మెటీరియల్ అంతా కూడా సూపర్గా ఉంటుంది అనమాట. వీటి లింక్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకొన్ని ఇంతకుముందు నేను తీసుకున్న లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఎప్పటికప్పుడు వీళ్ళ వెబ్సైట్లో కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ యాప్లో కానీ ఆఫర్స్ పెడుతూనే ఉంటారు. అప్ టు 40% వరకు ఆఫర్స్ అనేవి పెడుతూ ఉంటారు. అది కాకుండా ఎక్స్ట్రా మీకు 12% డిస్కౌంట్ కావాలంటే కనుక నేను స్క్రీన్ మీద ఒక కూపన్ కోడ్ ఇస్తానండి, RK12 అని చెప్పి. ఆ కూపన్ కోడ్ యూస్ చేస్తే ఆ 40% డిస్కౌంట్తో పాటు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. నార్మల్గా మనకి ఈ కడాయి ఒక 1500 ఉందనుకోండి, చక్కగా 1000 రూపాయలకి 1100 కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే మనము ఆఫర్స్లో తీసుకుంటే మంచిగా ఒకేసారి కొనుక్కోలేకపోయినా సరే ఎవ్రీ మంత్ మనము ఎంతో కొంత డబ్బుల్ని దాచుకొని ఒక్కొక్కగా కుక్వేర్ సెట్ని తీసుకున్నాం అనుకోండి, మన ఫ్యూచర్లో అంటే కొద్ది రోజులకి మొత్తం మన కిచెన్ అంతా కూడా హెల్దీ కుక్వేర్ సెట్స్తోనైతే నిండిపోద్ది అనమాట. నాకు ఈ కడాయి అయితే చాలా నచ్చింది. మీకు కూడా కావాలంటే లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను బంగాళదుంప ఫ్రైని అయితే చేస్తున్నాను. అండ్ స్టార్టింగ్ డేనే ఎందుకు నాన్ వెజ్ అన్నీ పెట్టడం కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే ఫస్ట్ బంగాళదుంప అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదు, పిల్లల కోసం కాబట్టి కొంచెం నెయ్యి వేసాను, అలాగే కొంచెం నూనె వేసాను, కొన్ని తాలింపు దినుసులు వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను. అంతే, అయిపోయిందండి. చాలా చాలా సింపుల్గా అయిపోయిందనమాట. నార్మల్గా మనము
బంగాళదుంప వండితే అడుగు పట్టేస్తుంది చూసారా, కానీ దీనికైతే అస్సలు అడుగు పట్టలేదు. అండ్ ఎంత టేస్టీగా వచ్చిందో, కూర కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో అలా ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క అయితే ఇంకా నేను బంగాళదుంప కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈ లోపు వచ్చేసి ఇంకా తనకి ఏదైనా టిఫిన్ చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. అండ్ ఈ లోపు రోషిని అడిగాడు చిన్న జొన్న రొట్టె ఏమని చేసి ఇచ్చేయండమ్మని. అన్ని వాడు చిన్నవి అడుగుతాడు, చిన్న ఇడ్లీ అడుగుతాడు, చిన్న చపాతీ అడుగుతాడు, చిన్న దోశలు అడుగుతాడు. అంటే ఇంకా చిన్నపిల్లడు మనస్తత్వాలు ఇంకా పోలేదు. చిన్నపిల్లడే చాలా చిన్న పిల్లలు ఎలా అడుగుతారు అలా అడుగుతారు అనమాట. అన్నీ అడుగుతాడు వాడు. సో సరే జొన్న రొట్టెకి కలిపేద్దామని చెప్పేసి ముందుగానే ఇంకా జొన్న రొట్టెకి అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. సో సరే వాడు అడిగాడు కదా ఇష్టంగానే కొంచెం తింటాడని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా కలిపేసి పక్కన పెట్టేశాను. అండ్ ఈ లోపు నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను కదా ఈ స్క్వేర్ది. సో ఇది అసలు ఎలాగ పనిచేస్తుందో చూద్దామని చెప్పి దీన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేస్తాను అనమాట. ఏం లేదు, ఇది క్లీన్ చేసి సీజనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఆల్రెడీ సీజనింగ్ అయ్యే వస్తుంది మనకి. ఇంకా స్పెషల్గా మనం ఎలాంటి సీజనింగ్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మీరు ఏ లిక్విడ్ డిష్ వాష్ యూజ్ చేస్తే అది కానీ సోప్ కానీ ఏది కావాలంటే అది దాంతో ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి, తోమేసి నీట్గా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసి ఇలా టిష్యూ పేపర్ ఉంటుంది కదా, సో ఆ టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఇంకా ఏమైనా దాని మీద బ్లాక్ ఏదైనా ఉందనుకోండి అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇంకంతే, మనం దోశలు కానీ ఏవైనా సరే ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు, తవా ఫ్రైస్ చేసుకోవచ్చు, ఇంకా చపాతీ చేసుకోవచ్చు, జొన్న రొట్టె చేసుకోవచ్చు, ఏదైనా సరే రవ్వ దోశకి దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే 4 వైపులా కూడా ఇలాగా స్క్వేర్గా వచ్చి మనకి ఇలా బెండ్ అయినట్టు వచ్చింది కదా, ఆయిల్ అనేది మొత్తం స్టవ్ అంతా కూడా ఎక్కడా తుల్లదు, కిందకి కారిపోవడం జరగదు. తవా ఫ్రైస్ కానీ ఫిష్ ఫ్రైస్ కానీ ఏమైనా చేసుకునేటప్పుడు అయితే సూపర్గా వస్తుంది అనమాట. పెద్ద సైజు, బరువు కూడా చాలా ఎక్కువ ఉంది, ఇంచుమించు 2.5 కేజీలాగా ఉందన్నమాట బరువు. అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. నాన్ స్టిక్కి 100 రెట్లు బాగుందనమాట, అంత బాగుంది. మీకు నేను లైవ్లోనే చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంది అనేది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో అలా ఇక్కడ ఇది నేను మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఇక్కడైతే జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేసేసాను. సో చిన్నవి అడిగాడు, చిన్నది కావాలంటే చిన్న జొన్న రొట్టెలు. ఇప్పుడు నేను పెట్టిన ప్యాన్ మీద అయితే నార్మల్గా అయితే 4 జొన్న రొట్టెలు సరిపోతాయి. ఆడికైతే 3 చాలా ఎక్కువ, ఒక 2 తింటాడు, ఎక్కువ తిండు. కాకపోతే ఇంకా అడిగాడు కదా అని చెప్పేసి ఒక్కసారి 3 వేస్తాను. ఇంకా ఆయన కార్తిక్ కూడా తింటారు కదా, ఇంకెందుకని చెప్పేసి ఒకేసారి పని అయిపోతుంది అని చెప్పి 3 అయితే వేస్తాను అనమాట. ఇక్కడ మీకు నేను తిప్పి చూపిస్తాను చూడండి ఎంత బాగా, అసలు నాన్ స్టిక్ లానే. ఇంకా మనం వేరే నాన్ స్టిక్స్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ స్టిక్ వేలు పెట్టి కొంటామండి, కానీ కొద్ది రోజులకి మొత్తం ఆ లేయర్ అంతా ఊడిపోయి మన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. దానికి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే ఇలాంటివి తీసుకుంటే మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చూసేస్తాయి అనమాట, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి ఒకటి తీసుకోండి, ఒక ప్రోడక్ట్ ఇండస్ వ్యాలీ నుండి. ఖచ్చితంగా మీరు ఆ ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్కి ఎడిక్ట్ అవుతారా లేదో మీరే చూద్దరు కానీ. సో ఇలా ఇక్కడైతే నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యినైతే వేసుకొని జొన్న రొట్టెలను అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. సో చూసారా చుట్టూ కూడా ఆయిల్ అయితే అస్సలు స్పిల్ అవ్వలేదు. నార్మల్గా ప్యాన్ పెట్టుకుంటే ఫుల్ ఆయిల్ స్పిల్ అయిపోద్ది, మళ్ళీ బోల్డ్ అంత తలకాయ నొప్పి అయిపోద్ది అంటే అవన్నీ క్లీన్ చేసేసరికి. బట్ అలా అవ్వలేదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి జొన్న రొట్టె అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. 2 వైపులు కూడా ఇంకా కాల్ చేసుకున్నాను, అడుగు పట్టడం ఏమీ లేదు, చక్కగా మంచిగా వచ్చిందనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా కార్తిక్కి ఇంకా ఆయనకు కూడా ఒకసారి జొన్న రొట్టెలు అయితే వేస్తానమాట. ఒక 3 వేసేస్తే ఇంకా సరిపోద్ది. మా ముగ్గురికి కూడా ఒక్కొక్కటి తింటామన్నమాట, ఎక్కువ తినము. దాంతోపాటు కొంచెం కర్డో లేదంటే కర్రీయో పెట్టుకొని తినేస్తే సరిపోద్ది. సో రోషన్కి అయితే కొంచెం బంగాళదుంప కూర అయితే పెట్టానమాట. పెరుగు పెట్టాను, పెరుగు వద్దు బంగాళదుంప కూర పెట్టేస్తే నేను తినేస్తానమ్మా అన్నాడు. సో సరే ఇంకా రోషన్కి ఒక్కడికే కర్రీ అయితే ప్రిపేర్ చేశాను లంచ్ బాక్స్కి. ఇంకా అలాగే మార్నింగ్కి ఏదైనా తింటే వాటితో తింటాడని చెప్పేసి సో సరిపోద్ది ఇంకా వాడికి ఒక్కడికని చెప్పి ఇంకా జొన్న రొట్టె ఇక్కడైతే బంగాళదుంప కర్రీని అయితే వేసి పెట్టాను అనమాట. సో వాడు తిన్నది కూడా చూపిస్తాను చూడండి ఎంత ఇష్టంగా తిన్నాడో. కర్రీ కూడా చాలా బాగుందని చెప్పాడు, నార్మల్గా ఉండేదానికంటే చాలా చాలా బాగా వచ్చిందమ్మా అన్నాడు. ఎందుకంటే ఆ కడాయి వల్లే అంత టేస్టీగా వచ్చింది. నేను నిజంగా నమ్మలేదు ఫస్ట్లోని, స్టెయిన్లెస్ స్టీల్లో వండితే ఎంత టేస్టీగా ఉంటుందని. కానీ వన్స్ మనము అది అనుభవిస్తేనే కదా తెలుస్తుంది ఏదైనా సరే. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ యుటెన్సిల్స్ అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఫుల్ మెస్ అయిపోద్ది. ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది, ఎందుకంటే మేము టెంపుల్కి కూడా వెళ్ళాలి, మధ్యలో ఇంకా బోల్డ్ అనే వర్క్స్ కూడా చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా
ఎప్పటికప్పుడు మొత్తం యుటెన్సిల్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే ఫస్ట్ ఇంకా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకొని వచ్చి టిఫిన్ అయితే తినేస్తున్నాడు. నార్మల్గా అయితే ఎప్పుడు యూనిఫామ్ వేసుకొని తింటాడు, కాకపోతే ఇంకా రోజు యూనిఫామ్ కాదు, నార్మల్ సివిల్ డ్రెస్ అంట. ఇంకా నేను ఐరన్ చేస్తానని చెప్పాను, ఆ ఐరన్ అయ్యేలోపు నార్మల్ బట్టలు వేసుకొని ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని తింటున్నాడు. నార్మల్గా రోషన్ ఎప్పుడు అంతేనండి, కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కువ కూర్చుంటాడు. నేను అక్కడ పని చేస్తుంటే వాడు అక్కడ కూర్చొని నాతో మాట్లాడుకుంటూ ఏదైనా సరే మంచిగా టేస్ట్ చేసి నాకు రివ్యూస్ ఇస్తుంటాడు అనమాట. ఇది ఇలా చేశారు, అది అలా చేశారు, ఇది ఎంత, కానీ ఆల్మోస్ట్ అన్నీ కూడా సూపర్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది అని చెప్తాడు. ఇది కూడా అలానే చెప్తున్నాడు, కాంబినేషన్ చాలా బాగుందమ్మా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చిందని చెప్పాడనమాట. సో మన పిల్లల హెల్త్ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదండి. సో ఒక మంచి బెస్ట్ కుక్వేర్ సెట్ ఇంట్లో ఉందంటే మన పిల్లల హెల్త్ని కానీ మన ఫ్యామిలీ హెల్త్ కానీ మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఏదైనా బెస్ట్ కుక్వేర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత నేను కూడా టిఫిన్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత ఒక టానిక్ అయితే తాగుతున్నానండి, సిరప్. ఇది హెచ్బి కౌంట్ పెరగడానికంట. నాకు సర్జరీ తర్వాత చాలా బ్లడ్ అయితే లాస్ అయింది కదా, దట్టు ఈ మధ్య కొంచెం ఐరన్ డెఫిషియన్సీ లాగా కొంచెం కళ్ళు తిరగడం అండ్ అప్పుడప్పుడు కొంచెం మసకబారినట్టు కళ్ళు అలా అనిపిస్తుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి ఒకసారి కలిసాము, అసలు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి, లో బీపీ ఏమైనా ఉందా ఏంటంటే అదేం లేదు, జస్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఇలా ఉంది, ఈ టానిక్ ఒకటి ఇస్తాను తాగండి అని చెప్పారనమాట. సో ఈ టానిక్ ఫోలిక్ యాసిడ్ది అంతే, సో హెచ్బి కౌంట్ పెరుగుతుందని చెప్పారు. సో సరే ఇంకా అది తాగుదామని చెప్పి రోజు కూడా మార్నింగ్ అండ్ నైట్ అయితే తాగమని చెప్పారు, 2 పూటలు కూడా. సో ఆ చిన్న షార్ట్ గ్లాస్ ఇంట్లో ఉంటే ఈ టానిక్ మూతల్లో వేసుకునే కంటే షార్ట్ గ్లాస్లో వేసుకుంటే ఏదో డ్రింక్ తాగని ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి నార్మల్గా నేను అప్పుడప్పుడు కూల్ డ్రింక్స్ దీనిలోనే తాగుతాను అనమాట, సరదాగా నాకు ఇష్టము. సో అలాగా అక్కడైతే తాగేసి ఇంకా లంచ్ కూడా కొంచెం చేసి బయటకైతే ఇంకా వెళ్దామని చెప్పి జస్ట్ అలాగా డ్రెస్ చేంజ్ చేశాను. నైటీలో ఉన్నది కొంచెం డ్రెస్ చేంజ్ చేశాను, అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని రావాలి. కార్తిక్ జిమ్కి వెళ్తున్నాడు అండ్ రోషన్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి ఏమీ లేవు ఇంట్లో, స్నాక్స్ కూడా తినడానికి ఏం లేవు. సో వాళ్ళ కోసం ఏదైనా ప్రిపేర్ చేయడానికైనా సరే నేను వెళ్ళాలి అని చెప్పి ఇంకా జిమ్కి అంటున్నాను, షాపింగ్ బయటకి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యాను. చిన్న పౌచ్ పట్టుకున్నాను, కొంచెం మనీ పట్టుకొని వెళ్ళాను అనమాట. ఇక్కడే మాకు దగ్గరే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది డ్రై ఫ్రూట్ షాపు. సో అక్కడికైతే వెళ్ళాను, ఇంకా అలా నడుచుకొని ఒక్కదాన్ని వెళ్ళొస్తాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి 2 ప్యాకెట్స్ జంతికలు తీసుకున్నాను. లాస్ట్ టైం కూడా చాలామంది అడిగారండి ఇది ఎక్కడుంది అని చెప్పి. ఇక్కడ మదిలపాలెంలోని సిఎంఆర్ వాళ్ళది గ్రేవ్యార్డ్ ఉంటుంది, బరియల్ గ్రౌండ్, వాటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ డ్రై ఫ్రూట్ షాప్. అక్కడ ఎవరిని అడిగినా చదివి చెప్పేస్తారు, హోల్సేల్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అమ్ముతారు కదండి అక్కడ, అంటే ఎవరైనా చెప్పేస్తారనమాట. సో మౌలి గారు ఆయన పేరు. సో వాళ్ళ దగ్గరే మేము వాళ్ళు మా ఇంటి దగ్గరలో ఉండేవాళ్ళు, మా ఇంటి పక్క ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ మదిలపాలెంలో. అక్కడ ఇల్లు కొనుక్కొని షిఫ్ట్ అయిపోయారు, అక్కడే మొత్తం ఈ షాప్ అంతా కూడా పెట్టుకున్నారనమాట. వాళ్ళ దగ్గర తెచ్చుకుంటాము. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నది జంతికలు అండ్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, మెలాన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు చెక్కి అండ్ తర్వాత జంతికలు చెక్కి కూడా తీసుకున్నాను. అండ్ తర్వాత ఆప్రికాట్స్ కూడా తీసుకున్నాను. ఆప్రికాట్ చాలా మంచిదండి, పిల్లలకి రోజుకొకటి ఇస్తే చాలా చాలా బలము. సో అందుకే ఆప్రికాట్ కూడా తీసుకున్నాను అండ్ అలాగే బాదం కూడా తీసుకున్నాను. మొత్తం ఇవన్నీ కలిపి నాకు 1375 రూపాయలు అయింది. మీకు అన్నీ క్లియర్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అంటే కాస్ట్లు ఎలాగ ఉంటాయని. ప్రతిదీ కూడా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటాయి. బాదం పప్పు నేను ఫస్ట్ క్వాలిటీ తీసుకున్నాను, సెకండ్ క్వాలిటీ అయితే ఇంకా రేట్ తక్కువ ఉంటుంది. అలానే పంప్కిన్ సీడ్స్ కానీ, మెలాన్ సీడ్స్ కానీ, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, ఆప్రికాట్ కూడా 2 రకాలు ఉంటాయి. అన్నీ కూడా నేను నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నాను కాబట్టి ఈ ప్రైజులు పడ్డాయి, తక్కువ రేట్లు కూడా ఉంటాయి అన్నమాట. సో చూసుకొని తీసుకోండి. ఇంక ఇవన్నీ కూడా నేను పిల్లల కోసం అని చెప్పి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి కార్తిక్ నేను గుడికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట, బెల్లం వినాయకుడి టెంపుల్కి. నేను లాస్ట్ టైం వెళ్ళాడని చెప్పాను కదా, అప్పుడు ఏం అనుకోలేదు, జస్ట్ నాకు మనశ్శాంతి నువ్వు తండ్రి అని చెప్పి అనుకున్నాను. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు కార్తీక్ని కూడా తీసుకొని వస్తానని చెప్పి అనుకున్నాను అనమాట. సో సరే కార్తీక్ కూడా ప్రజెంట్ ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాడు, ఇంటర్ అయిపోయింది కదా, మళ్ళీ వాడు డిగ్రీ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా ఇంక ఇంట్లోనే ఉంటాడు కదా. సో నాకు కూడా తోడు ఎవరో ఒకరు ఉంటారు, ఈయన షిఫ్ట్ కూడా అవ్వలేదు, లేకపోతే కలిసే వెళ్తాము. సో
తను నేను వెళ్దామని చెప్పేసి కార్తీక్ ఇంకా నేనైతే వెళ్ళామన్నమాట. ఇంతకుముందు అన్నీ కూడా బెల్లం వినాయక టెంపుల్ కోసం డీటెయిల్స్ అయితే ఇచ్చాను కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదండి, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను మీకు. అండ్ డ్రై ఫ్రూట్స్ చూపించాను కదా, నార్మల్గా అయితే అన్ని పెడతారా మీ పిల్లలకి అని అనుకోవచ్చు. నార్మల్గా పిల్లలు సన్నగా ఉన్నా సరే బలంగా ఉంటారండి, అందరూ అనుకుంటారు. ఎన్ని తిన్నా సరే మీ పిల్లలు ఇలానే ఉంటారని చెప్పి కొంతమంది ఎగతాలు కూడా చేస్తారు. బట్ లావుగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు, సన్నగా ఉన్న పని గట్టిగా చెయ్యాలి, బలంగా ఉండాలి, అదే నేను నమ్ముకున్న ఇదనమాట. సో అందుకే నేను మంచి బలవంతమైన ఫుడ్డే పెడతాను, బలంగా ఉన్న ఫుడ్ పెడతాను అనమాట. సో అది తర్వాత వచ్చేసి నేను లాస్ట్ టైము ఈ అమ్మని మన వీడియోస్లో కూడా చూపించాను, మీకు గుర్తుందా? నేను అప్పుడు చెప్పాను అనమాట అమ్మకి, అమ్మ మీ చేత్తోని నాకు బెల్లం ఇవ్వండి, మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, మీరు బాగా దీవించి ఇవ్వండి, వాడు పాస్ అయిపోవాలని చెప్పి. డెఫినెట్గా ఈసారి మీ దగ్గరికి నేను మా బాబుని తీసుకొని వచ్చి మళ్ళీ మీ దగ్గరే బెల్లం కొంటానని చెప్పాను. నార్మల్గా అయితే ఆటో మనకి ఇలా వచ్చింది కదా, ఆ కార్ అక్కడి నుంచి స్టార్ట్ అయితే మొత్తం టెంపుల్ వరకు కూడా మొత్తం బెల్లం బిజినెస్ అవుతుంది అక్కడెక్కడ తీసుకోకుండా నేను లోపలికి వచ్చి మళ్ళీ ఈ అమ్మ దగ్గరే తీసుకున్నాను. ఎందుకు ఆవిడ చెయ్యి నాకు చాలా మంచిగా అనిపించింది, అండ్ ఆవిడ ఫేస్ కూడా చాలా స్మైలీగా అంత మంచిగా నవ్వుతూ బాగా దీవించి ఇచ్చారనమాట. ఎందుకో నాకు ఆ పాజిటివ్ వైబ్ అనేది నాకు నచ్చింది ఆవిడ దగ్గర, అంత మంచిగా నవ్వుకొని ఇస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. సో అందుకనే ఇంకా మళ్ళీ ఆవిడ దగ్గరే తీసుకున్నాను. మీరు ఒకవేళ ఎవరైనా వెళ్తే కనుక బెల్లం వినాయక టెంపుల్కి తీసుకోండి, ఆవిడ దగ్గర చక్కగా చాలా మంచి చెయ్యి ఆవిడైతే మాత్రము. అక్కడ ఎన్ని కేజీలు అనుకొని బెల్లం అయితే ఇస్తారనమాట. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు 1 కేజీ ఇచ్చారనుకోండి, మనసులో ఒక కోరిక కోరుకోమని చెప్తారనమాట. ఈ కోరిక కోరుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు ఆ కోరిక నెరవేరితే ఇంకెక్కువ ఇస్తానని మొక్కుకోమని అక్కడ పంతులు గారే చెప్తారు. సో అలాగా మీకు ఎంత నచ్చితే అంత, జాబ్కి కానీ, పిల్లల కోసం కానీ, చదువు కోసం కానీ, ఇంటి కోసం, దేనికోసమైనా సరే బెల్లం వినాయక టెంపుల్కి వెళ్ళి మీరు బెల్లాన్ని అయితే సమర్పించుకొని వస్తే చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడైతే టెంపుల్ నుండి రిటర్న్ అయిపోయాం. గుడికైతే వెళ్ళొచ్చేసాము. ఆల్మోస్ట్ 6:30కి అంతా ఇంటికైతే వచ్చేసామన్నమాట. అంతా బాగా అయ్యింది, చాలా బాగా జరిగింది అంతాను. ఎందుకో ఆ ఏరియాకి వెళ్ళాం కదా, మనసు అంతా చాలా దిగులుగా అనిపించింది. లాస్ట్ టైం వెళ్ళాను నేను, బట్ నాకు అది తెలియలేదు. ఏం చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు కదా. మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలిసే ఉంటుంది, ఫ్యూ మంత్స్ బ్యాక్ మా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అయింది. మా అక్క వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యి మాకు దూరం అయిపోయాడు. రోజు మర్చిపోలేకపోతున్నాం అసలు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు తన దూరం అయ్యి 7 మంత్స్ అవుతుంది, బట్ తీసుకోలేకపోతున్నాం ఇప్పటికి కూడా మేమైతే. అంటే తను అందరికీ చాలా క్లోజ్ అనమాట, ఒక్కదానికి కాదు అందరికీ. ఎవరికైనా సరే మంచి చేయాలి, ఎవరికైనా సరే హెల్ప్ చేయాలంటే తనే ముందు ఉండేవాడు. మాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇంకా ఊర్లో వాళ్ళు కానీ ఎవ్వరూ తనని మర్చిపోలేకపోతున్నారు. మాకు ఇక్కడ దగ్గరలోనే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు మాకు దగ్గరలోనే ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. చాలా టాప్ మోస్ట్ హాస్పిటల్ వైజాగ్లోని, ఇండియాలోనే అని అంటారు. కానీ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా మోసం చేస్తారు. వాళ్ళకి కావాల్సినంత డబ్బు తీసుకొని మాకు తర్వాత అబ్బాయిని అయితే అప్పు చెప్పేశారు అనమాట. వాళ్ళు మాకు ఎంత నమ్మకం ఇచ్చారంటే, తనకి యాక్సిడెంట్ అయిన 1 వీక్కి బాగుంది, ఇగో ఇప్పుడే లేచిపోతాడు, ఇగో రేపే లేచిపోతాడు, ఇప్పుడే మమ్మల్ని చూశాడు, ఇలాగ గిచ్చితే కళ్ళు బ్లింక్ చేస్తున్నాడు, ఇలా అన్నీ కూడా చెప్పి డిశ్చార్జ్ చేసేస్తాము, రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి మాట్లాడుకొని రండి అంటే ఎంత ఆనందంతో, అసలు చాలా ఆనందంతో మేము వెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్ మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు నేను వెళ్ళిన బెల్లం వినాయక టెంపుల్ దగ్గర ఆ స్పాట్ అనమాట. అంటే అక్కడ అంబులెన్స్ ఉంటే నేను ఇంతకుముందు చూడలేదు, నాకు అంత గమనించలేదు. ఇప్పుడు అంబులెన్స్ ఉంటే గుడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎందుకు అంబులెన్స్ ఉందని ఇలా చూశాను. నార్మల్గానే అంబులెన్స్లు చూస్తే చాలా బెంగగా, చాలా భయంగా ఉంటుంది ఆ ఇన్సిడెంట్ తర్వాత. ఇక్కడేంటి అంబులెన్స్ ఉంది, ఎవరికి ఏమైందా అని చెప్పి ఇలా చూస్తున్నాను అనమాట.
చూసేసరికి అక్కడ మేము అప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి కోసం మాట్లాడిన రీహాబిలిటేషన్ సెంటర్ అనమాట. మేము తన కోసం రూమ్ చూసాము, రూమ్ మాట్లాడేసాము, ఫుడ్ డైట్ మాట్లాడాము, అక్కడ ఎవరు ఉండాలి, ఎవరేం చేయాలి, ఎన్ని రోజులు ఉంచాలి, డబ్బులు అన్నీ మాట్లాడేసి అడ్వాన్స్ కూడా వాళ్ళ చేతికి ఇచ్చాము. కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకొని ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్, ఒక ఏంటంటే స్క్రిప్టెడ్ లాగా మొత్తం అంతా కూడా మా టాగూర్కి అమ్మ మొగుడు నిజంగా మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో టాగూర్ సినిమాకి అమ్మ మొగుడిని చూపించారు మాకు. లిటరల్లీ నేను అలా మాట్లాడకూడదు, బట్ ఆ బాధని మేము అసలు ఎలా తీసుకోవాలో మాకు తెలియలేదన్నమాట. హాస్పిటల్ నేమ్, ఆ రీహాబిలిటేషన్ సెంటర్ నేము, డాక్టర్స్ నేము అందరివి చెప్పి గట్టిగా అరవాలనిపిస్తుంది నాకు ఎప్పుడూ కూడా. వీళ్ళు మంచోళ్ళు కాదు, హాస్పిటల్స్ మంచివి కాదు, వెళ్ళకండి గట్టిగా అరవాలనిపిస్తుంది. బట్ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు అలాంటివి మాట్లాడకూడదంట. అవన్నీ కూడా మాట్లాడితే ఇంకేదేదో అనేసి అన్నీ అంటున్నారని చెప్పి నేను ఆగిపోయాను. నాకు నిజంగా నాకైతే ఎంత కోపం అంటే ఇప్పటికీను ఆ హాస్పిటల్ బోర్డు చూస్తే లిటరల్లీ నాకు తడిసిపోతుంది. అంత భయం వేసేస్తుంది అనమాట. నార్మల్గా నాకు ఏమైనా యాక్సిడెంట్లు చూసినా నేను అంత భయపడను, చాలా తొందరగా రెస్పాండ్ అవుతాను. వాళ్ళకి ఏమైనా జరిగిందా, బ్లడ్ పోతుందా, వెంటనే నా దగ్గర చున్నీ ఉన్నా తీసి కట్టేస్తాను అనమాట. అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాను. డబ్బులు ఉన్నాయా వాళ్ళ దగ్గర, ఏదైనా దగ్గరలో హాస్పిటల్ ఉందా, ఇలాంటివన్నీ కూడా చాలా అసలు నాకు భయమేదు. ఈవెన్ నేను శ్మశానంకి కూడా వెళ్తాను. మా రిలేటివ్స్లో ఎవరికి ఏదైనా సరే శ్మశానంకి వెళ్ళి అక్కడ దహన సంస్కారాలు అన్నిటిలో కూడా నేను పాల్గొంటాను. అంటే నాకు అన్నీ అక్కడ తెలుసు, అక్కడ ఏమేమి చేస్తారో ప్రతిదీ నాకు తెలుసు. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పను, కానీ పూడ్చినప్పుడు అక్కడ ఫార్మాలిటీస్ ఏముంటాయో నాకు తెలుసు, దహనం చేసినప్పుడు ఫార్మాలిటీస్ ఏముంటాయో తెలుసు, 3వ రోజు వెళ్ళి చిన్నదనం చేస్తారు కదా, అప్పుడు కూడా అక్కడ ఫార్మాలిటీస్ ఏం చేస్తారో నాకు తెలుసు. హస్తకులు ఎలాగా అక్కడ తీసి అక్కడ ఎలాగ మొత్తం అంతా కూడా ప్రాపర్గా నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడూ భయపడను. దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో, పూజలు అంటే నాకు ఎంత ఇష్టమో, నేను అంత మొండిదాన్ని అనమాట. నాకు శ్మశానం అన్నా, ఈ దెయ్యాలు ఇవన్నీ ఏమి నేను అసలు భయపడను. నాకు అసలు అదంతా నేను నమ్మను కూడా. అలాంటిది ఈ హాస్పిటల్ పేరు చూస్తే అదొక నాకు నరకం. బోర్డు కనిపిస్తే ఎలా భయం అనిపిస్తుందో అంత భయపడుతూ కాళ్ళు చేతులు షివరైపోతుంటాయి అన్నమాట ఆ హాస్పిటల్ చూస్తే. చాలాసార్లు మీకు నేను ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీతో చాలాసార్లు నేను ఈ విషయాన్ని షేర్ చేసుకుందాము, ఆ హాస్పిటల్కి ఎవరు వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉన్నాను చాలాసార్లు చెప్దామని అనుకున్నాను. బట్ నాకు నేనే కంట్రోల్ చేసుకొని ఆపేసుకున్నాను. వద్దులే. కానీ నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, దయచేసి ఆ హాస్పిటల్కి పర్టికులర్గా వెళ్ళకండి అని చెప్తున్నాను. ఎందుకంటే మాకు జరిగిన లాస్ అది మేము డబ్బుల్ని ఎప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసుకోలేదు. మా దగ్గర ఎన్ని లక్షలు తీసుకున్నారో మా దగ్గర బిల్స్తో సహా ఉన్నాయి. కొన్ని లక్షలు తీసుకున్నారు, మీరు నమ్మకపోండి, కొన్ని లక్షలు మా దగ్గర తీసుకున్నారు. ప్రతి ఒక్క బిల్లు కూడా నేనే పే చేశాను, నేనే నా చేతులతో. మా అక్క కార్డ్స్ ఇస్తే, ఏటీఎం కార్డ్స్ అన్నీ ఇస్తే మా అక్క మా బావగారు నా చేతులతో నేను వెళ్ళి పే చేసి బిల్లులన్నీ పట్టుకొచ్చేదాన్ని. కొన్ని లక్షలు ఈ చేతులతో కట్టాము. అలాంటిది ఎంత మోసం చేశారంటే డే 1 మా అక్క వాళ్ళ అబ్బాయికి బాగాలేదు, అంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ తను, యాక్సిడెంట్ అయిన వెంటనే. కానీ అది వాళ్ళు ఎలా అంటే మమ్మల్ని చూసి ఆ అబ్బాయిని ఎలా అయినా సరే తిరిగి తీసుకురండి అని చెప్పి కాళ్ళు పట్టుకొని బ్రతంలాడిన పాపానికి మా దగ్గర అన్ని లక్షలు గుంజుకున్నారు. ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మేము ఆ డబ్బుల కోసం ఆలోచించలేదు. కానీ వాడు వస్తే మళ్ళీ బాగుండు అని ఆలోచించాము. ఆ లాస్ని ఎప్పటికీ మాకు అసలు ఫుల్ఫిల్ అవ్వదు. అది తీరని లోటు మా అందరికీ కూడా. మా అందరికీ చాలా ప్రియమైన ఒక ఫ్యామిలీ మెంబర్ మా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారంటే అది మా పండు. ఎప్పటికీ వాడిని చాలా 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 మిస్ అవుతాము. దేవుడి మీద ఒక్కొక్కసారి చాలా కోపం కూడా వస్తుంటుంది. బట్ నేను ఎప్పుడు కూడా సింపతి కోసం వీడియోస్ చేయాలని ఎప్పుడు అనుకున్నాను. కావాలంటే
ఎన్ని టైటిల్స్ పెట్టి ఎన్ని థంబ్నైల్స్ పెట్టి నేను ఎన్ని వీడియోస్ చేయగలను, నాకు ఎంత గొప్ప వ్యూస్ వస్తాయి. కానీ నాకు అస్సలు అలాంటి వ్యూస్ వద్దు, అలాంటి వ్యూస్ వల్ల వచ్చిన సబ్స్క్రైబర్స్ వద్దు, అలాంటి పిచ్చి థంబ్నైల్స్ కానీ పిచ్చి అసలు టైటిల్స్ కానీ ఏవి నేను పెట్టను. లిటరల్లీ నా హాస్పిటల్ కోసం మాకు జరిగిన ఇన్సిడెంట్స్ కోసం చెప్తే ఎంత అంటే అంత వైరల్ అయిపోతాయి ఆ వీడియోస్. ఎప్పుడు కూడా నాకు వద్దు, అలా అసలు వద్దు, నాకు అంత సింపతి వీడియోస్ నాకు వద్దు అసలు. నేను ఎప్పుడు కెమెరా ముందు కూడా ఆడను, నాకు ఇష్టం ఉండదు. కెమెరా ముందనే కాదు, నేను ఎవ్వరి ముందు కూడా ఆడను, నాకు నచ్చదు అనమాట, అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎవ్వరి ముందు నాకు ఆడడం నాకు అసలు నచ్చదు అనమాట. ఎందుకో దిగులుగా అనిపించి ఈ విషయాన్నైనా షేర్ చేసుకున్నాను.